Audio Jungle. రైతులను కాల్చి చంపిన రాబందులు కావాలా, రైతులకు ఆత్మబంధువై నిలబడ్డ రైతు బంధు కేసీఆర్ కావాలా ఆలోచించమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ సొంత నిర్ణయాలు తీసుకునే తెలివి ఉన్నోళ్ళు ఒక్కడు కూడా లేడు. ఇవాళ ఎగిరెగిరి పడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎగిరెగిరి పడుతున్నాడు. రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారి మీద. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బాగా ఎగురుతా ఉన్నావు, ఎగిరెగిరి పడతా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు నువ్వు తెలంగాణ ఉద్యమంలో? నాగర్ కర్నూలు వేదికగా ఆనాడు తెలంగాణ బిడ్డలు, ఆడబిడ్డలు బతుకమ్మలు బోనాలు ఎత్తుకొని పోరాటం చేస్తున్నప్పుడు మా పులిబిడ్డలు లాంటి అన్నదమ్ములందరూ బ్రహ్మాండంగా రాస్తారోకలు ధర్నాలు చేసి పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి గారు? కిరణ్ కుమార్ రెడ్డి సంఖలో కూర్చొని దొంగ సంతకాలు పెడుతూ పదవులకు రాజీనామాలు చేయమంటే చేయకుండా గబ్బిలాలు కదా చూరు పట్టుకొని వేలాడినట్టు ఆనాడు వేలాడిన నాయకులు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, మేమే న్యాయం చేస్తాం, మేమే ఇది చేస్తాం, మేమే అది చేస్తాం. ఇక మీ ఆగం జనార్దన్ రెడ్డి గారు అయితే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నాకు బాగా గుర్తున్నది, ఈయన మంత్రిగా ఉన్నప్పుడే నేను ఇక్కడికి వచ్చిన నాగర్ కర్నూలుకు 2007లోనో 2008లోనో. అప్పటికి ఒక డబల్ రోడ్డు కూడా లేదు. ఈరోజు డబల్ రోడ్డు కాదు, కేవలం ఎమ్మెల్యేగా ఉన్న మీ మర్రి జనార్దన్ రెడ్డి ఎంత బాగా మీ రోడ్డు మొత్తాన్ని, మీ నాగర్ కర్నూలు పట్టణాన్ని మొత్తాన్ని చేసినాడో కళ్ళుండి చూసే ప్రతి ఒక్కడికి కనబడుతుంది. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే, ఇది టీఆర్ఎస్ కార్యదక్షత అంటే. ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒకసారి ఆ పార్టీ నాయకులు, ఆ ప్రభుత్వాలు చేసిందేంది, ఈ ప్రభుత్వం ఈ 4 ఏళ్ల స్వల్పకాలంలోనే చేసిందేందో కూడా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. మనం ఏం చెప్తే దానికి డబల్. మనం 1000 రూపాయల పెన్షన్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి నువ్వెంత ఇస్తావా అంటే 2000 ఇస్తా. వికలాంగులకు మనం 1500 అంటే నేను 3000 ఇస్తా. ఇదేమన్నా వేలం పాటనా, అర్రాస్ పాటనా? నువ్వు నేను ఇంత అంటే నేను ఎంత అనేందుకు? ఒక్క మాట మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. మరి అంత గొప్పోడవైతే 2000 3000 ఇచ్చే అంత గొప్ప మనసున్నోడు అయితే మరి 65 ఏళ్ళు అధికారం వెలుగబెట్టినప్పుడు 200 దాటి ఎప్పుడన్నా పింఛన్ ఇచ్చిన మొకాల వీళ్ళు? 200 పింఛన్కే సంకలు గుద్దుకున్నారు. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు దానికే బిల్డప్ ఇచ్చుకున్నారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు 2000 పెన్షన్ ఇస్తామని. దయచేసి మీరు ఆలోచించాలా. 200 పెన్షన్ ఇచ్చే నోటితోనే 2000 ఇస్తామని చెప్పించిన ఘనత కూడా ఈ గులాబీ జెండాకే దక్కుతుందనే మాట కూడా నేను మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ దుర్మార్గులతో ఈరోజు పేదల గురించి ఆలోచించే విధంగా అనివార్యమైన ఒక పరిస్థితిలోకి నెట్టింది కూడా మన గులాబీ జెండానే అని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక వాళ్ళ నోటికి మొక్కాల, వాళ్ళ వాగ్దానాలు చూస్తే, వాళ్ళ వాగ్దానాల చిట్టా చూస్తే అసలు గతంలో ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని వీళ్ళు నడిపినారా, నడపలేదా, అసలు వీళ్ళకి అవగాహన ఉందా లేదా అనే అనుమానం కూడా వస్తూ ఉన్నది. నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది కూడా చేస్తాం, అది కూడా చేస్తాం. మొన్న నేను కొంతమంది ఆర్థికవేత్తలతోని నాకు అనుమానం వచ్చింది, లెక్కలు చేపించిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ని చెప్తున్నాడు కదా, మరి ఈ లెక్కలు తీయండి అయ్యా, తీస్తే నిజంగా చేయొచ్చా ఇదని అడిగిన. వాళ్ళు మొత్తం లెక్కలు తీసి ఒకటే చెప్పినారు, సార్ ఒక తెలంగాణ బడ్జెట్ కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాలు ఉన్నాయి మనతో కలుపుకొని. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి. ఈ 6 రాష్ట్రాల బడ్జెట్ కలిపితే కూడా సరిపోదు సార్. ఉత్తమ మాటలు చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాటలన్నీ ఉత్తమ మాటలే, ఉత్తర కుమార మాటలే అని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఎట్లున్నదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కథ ఎట్లున్నదంటే, వెనకటికి మన నాగర్ కర్నూలు సొంటి ఊళ్ళోనే, మన నాగర్ కర్నూలు సొంటి పట్టణంలోనే ఒక సోదరుడు బట్టలు కుడతా ఉన్నాడు. బట్టలు కుడతా ఉంటే పండుగ సమయం, మరి దబదబన కుడతా ఉన్నాడు, బాగా ఆర్డర్లు ఉన్నాయి, వేగంగా కుడతా ఉన్నాడు. కుడతా ఉంటే ఆయన మెషిన్లోకి వెళ్ళి సూదిచ్చిపోయి కింద పడ్డది. అర్ధగంట సేపు దేవులాడిండు, దొరుకుతలేదు. అటు చూసిండు, ఇటు చూసిండు, పాపం కింద పడ్డాడు, మీద పడ్డాడు, చాలా తనలాడిండు, దొరుకుతలేదు. లాభం లేదని చెప్పి అడిదిక్కు తిరిగి ఆ బిజినేపల్లిలో ఉన్న దేవుడి పేరేంది, వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి, వట్టెం వెంకటేశ్వర స్వామి, ఆ దేవుని పటం ఉన్నది, ఆ దేవునికి మొక్కిండు. దేవుడా దేవుడా వెంకన్న స్వామి, ఆ సూది దొరికితే నీకు 5 కిలోల చక్కెర, 5 కిలోల బియ్యం, 5 కిలోల బెల్లం, 5 కిలోల పుట్నాలు తీసుకొచ్చి నీకు ప్రసాదం మంచి పెడతాం మీ దగ్గర అని మొక్కిండు.
మొక్కితే ఇంట్లో భార్య వంట చేస్తున్నది, ఆమె విన్నది, ఉరికురికి వచ్చింది ఆమె. నీకేమైనా బుద్ధున్నదా అసలు? ఎవరైనా 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లము, 5 కిలోల పుట్నాలు పెడతారా అని అడిగింది. ఆయన ఏమన్నాడు ఎరికేనా? ముందు సూది అయితే దొరకని రాదు, ఆ తర్వాత చూద్దాం దేవుడు వచ్చి అడిగేది ఉందా అన్నాడంట. అర్థమైందా కాంగ్రెస్ కథ? ఓట్లు డబ్బాల పడాలి గంతే, పడ్డాక మళ్ళా నాగం జనార్దన్ రెడ్డి ఆగమే, మీకు దొరకడు, పొరపాటున కూడా కనబడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడు అయి పారిపోతాడు తప్ప పొరపాటున కూడా కనబడాడు. వీళ్ళేనా చేసేది? దయచేసి మీరు ఆలోచన చేయాలా. నిజంగా చేసే మనసున్నోళ్ళే అయితే ఎప్పుడో చేయకపోదురు. 60 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు చేయనోళ్ళు ఇలా కేవలం కేసీఆర్ గారిని దించాలే, ఆయన ఒకటంటే మనం 2 అనాలే, ఆయన పేదోళ్ళ గురించి ఒక్కసారి నవ్వుతే మనం 2 సార్లు నవ్వాలి. ఇక వీళ్ళు ఎంత దూరం పోతున్నారంటే ఆఖరికి ఇక్కడ మా తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ ఇలా పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇడా ఉన్నారా? ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగా. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.